గరికపాటి గారి గురించి కొన్ని గురుగింజ పూసలు నిన్న సోషల్ మీడియాలో దొరికిన ఏవేవో వీడియోలు తీసుకొచ్చేసి అందరికీ వినిపించేసి ఈయన ఏదో పెద్ద నేరం చేసినట్టు పని వాళ్ళని చూడండి, గరికపాటి ఆయన ఎంత చీపుగా చూస్తున్నారో, పని వాళ్ళు బాగుపడితే ఒప్పుకోరు అంటే కుల వివక్ష చూపిస్తున్నారు. తక్కువ కులం వాడు ఎదిగాడనంటే ఈయనకి కడుపు మంట అని ఈ రకంగా మాట్లాడుతున్నారే. పనివాడు కారు కొనుక్కుంటే ఆయనకి ఏమీ ఇబ్బంది ఉండదు. చూడండి, ఈ రోజున ఎంతో బాగా చదువుకున్న సాఫ్ట్వేర్లు ఈఎంఐల మీద వస్తువులు కొనేస్తున్నారు. ఇల్లు, కారు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఐఫోన్లు ఇలాంటివన్నీ అప్పులు చేసి కొనేసి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు గ్యారంటీ లేక ఈ అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళే అప్పులు తీర్చలేక అల్లాడిపోతూ ఉంటే పనివాళ్ళు రోజు కూలి చేసుకునే వాళ్ళు కారు కొన్నాడు అని అంటే అది అప్పు చేసే కొన్నాడు కదా, ఆ ఉద్దేశంతో ఆయన దాన్ని ఆలోచించి చెప్పారు. అప్పులు చేసుకుని ఎవరు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు, మన స్థాయికి మించి ఎప్పుడు కూడా అప్పు చేయకూడదు, కారు లేకపోయినా కూడా మన పనులు మనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అప్పుల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట చెప్తే దాన్ని తీసుకొచ్చి బాత్రూమ్ కడిగేవాడు కారు కొనుక్కుంటే ఈయనకి ఇష్టం లేదు ఊహించేసుకుని ఈ రకంగా మాట్లాడారు. పని వాళ్ళని ఆయన అమ్మవారితో సమానంగా చూశారు. శ్రావణ మాసంలో మన ఆడవాళ్ళందరికీ ఒక మంచి పిలుపుని అందించారు. ఏంటి అనంటే మన ఇంట్లో పనిచేసే అమ్మాయికి ముందుగా భోజనం పెట్టి ఆ అమ్మాయి కాత అంబూలం ఇవ్వండి. అలాంటి వాళ్ళలోనే అమ్మవారు ఉంటారు. ఎక్కడో మన బంధువులకి, మన స్నేహితులకి, కారుల్లో వచ్చే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చీరలు సార్లు పెట్టుకోవడం కాదు, మన ఇంట్లో పనిచేసే అమ్మాయికి కడుపు నిండా భోజనం పెట్టి ఆ వాయనం ఏదో ముందుగా అమ్మాయికి ఇవ్వండి అని చెప్పారు. పని మనిషిని కూడా అమ్మవారితో పోల్చారు. ఆ వీడియోలు మీకు ఎక్కడ కనిపించలేదా అండి? రోడ్డు పక్కన అమ్మే కూరగాయలు, ముసలి వాళ్ళ దగ్గర కూరగాయలు కొనండి, ఎక్కడ కూడా బేరాలు ఆడకండి. పేదవాళ్ళు ఎంతో కష్టపడి వాటిని మోసుకొచ్చి పాపం రోడ్డు పక్కన పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు. మీరు పెద్ద పెద్ద షాపులకు వెళ్ళినా వాళ్ళు ఎంత అంటే అంత డబ్బులు ఇచ్చి కొంటారు, కానీ రోడ్డు పక్కన కొనేవాడి దగ్గర 5 రూపాయలకి ఇస్తావా, 10 రూపాయలు తగ్గించని ఇలాంటి బేరాలు ఆడతారు. ఎవరు కూడా బేరాలు ఆడకండి. అలాంటి వాళ్ళకి మీరు సాయం చేసినట్టు అవుతుంది. ఎంత అంటే అంత ఇచ్చి కొనుక్కోండి అని ఇలాంటి పిలుపునిచ్చారు. అవి మంచి మాటలు కాదండి? అది పేదవాళ్ళని తొక్కేయడమా? కులం తక్కువ వాళ్ళని అణచివేయాలని చూడడమా? అలాగే ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ముందుకొచ్చి గురుకుల పాఠశాలల్లో, హాస్టల్లో ఉన్న పేద ప్రజలకి దుప్పట్లే కానీ, కంచాలే కానీ, బట్టలే కానీ, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అలాంటివి సహాయం చేయండి. ఎంతో లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్లు, పార్టీలు ఇలాంటివి చేసుకోవడం కాదు, చక్కగా పేద పిల్లలకి సహాయం చేయండి అని ఇలాంటి మంచి విషయాలు కూడా చెప్పారు. ఆ వీడియోలు ఎక్కడా పాపం కనిపించలేనట్టున్నాయి. ఇప్పుడు కూడా మనం ఒకరిని నిందించి లాగేయాలి, పీకేయాలని చూస్తున్నారు, కానీ ఎంత మంచి ప్రవచనకర్తని మనం దూరం చేసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో చెప్పేవాళ్ళు ఎవరు? ఈ రోజున తల్లిదండ్రుల మాటే పిల్లలు వినట్లేదు. 18 ఏళ్ళు నిండాయనంటే ఆ పిల్లలు మన దగ్గర ఉంటారో లేదో తెలియని పరిస్థితి. నువ్వెంతంటే నువ్వెంత అంటున్నారు, నేను ప్రేమించిన వాడితోనే వెళ్ళిపోతానని అంటున్నారు. అత్త కోడళ్ళు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తల్లి కూతుళ్ళు ఎలా ఉండాలి, పెళ్ళైన తర్వాత కూతురు ఎలా ఉండాలి, అత్తగారింట్లో ఎలా మసులుకోవాలి, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, ఇద్దరు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఒకే మంచం మీద పడుకోబెట్టకూడదు, ఇలాంటి మంచి విషయాలు ఆయన ఎన్నో చెప్పారు. ఎవరు చెప్తారండి ఈ రోజుల్లో? ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయండి? ఇంట్లో మనకు చెప్పే పెద్దవాళ్ళు ఎవరున్నారండి? ఈ రోజున అంత మంచి విషయాలు చెప్పి ఆయన్ని మనం వద్దని కాలుతో తన్నుకుంటున్నాం. హిందువులు ఇలాగే కొట్టుకొని ఉన్న వాళ్ళని మనం దూరం చేసుకున్నాం అనుకోండి, రేపొద్దున వేరే మతాల వాళ్ళు వచ్చి మన తలకి కొబ్బరి నూనె రాసి తీసుకువెళ్ళిపోయే పరిస్థితి. ఇదే మాట ఆయన కూడా చెప్పారు. అయినా అలాంటి విషయాలు బుర్రకి ఎవరికి ఎక్కువ. హిందువులే కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు. మాట్లాడితే మాత్రం మేము హిందూ ధర్మం కోసం పోరాటాలు చేస్తున్నాం, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని చూస్తున్నామని ఇలాంటి సొల్లు కబుర్లన్నీ చెప్తారు. కానీ మన హిందువుల గురించి, హిందుత్వం గురించి ఆయన అంత ప్రచారం చేస్తుంటే ఆయన ఎందుకంటే ఈ రకంగా అణచివేయాలని చూస్తారు? ఆయన తొక్కేస్తే మీకు ఏం కలిసి వస్తుంది? మనకున్న మంచి మనిషిని మనం పోగొట్టుకున్నట్టే కదా. చాగంటి గారు కానీ, గరికపాటి గారు కానీ ఏ మంచి విషయం అయినా సరే పిల్లల్లో ఒక భక్తిభావం అనేది పెరిగింది. ఈ విషయాలన్నీ మీకు తెలియట్లేదా, కనిపించట్లేదా? రోజున నైటీల గురించి మాట్లాడారు, జీన్ ప్యాంట్ల గురించి మాట్లాడారని ఇలా పనికిరాని విషయాల గురించి మాట్లాడుతున్నారే. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పూర్వ సుహాసినిలు, ఆ కులము ఈ కులం అని కాదు, ఏ కులంలో ఉన్న వాళ్ళైనా సరే ఇంట్లో ఉన్న భర్త చనిపోయిన స్త్రీలను గౌరవించండి. అందులోనే అమ్మవారు ఉంటారు. మీరింట్లో భర్త చనిపోయిన ఆడవాళ్ళని అవమానించి మీరు ఎక్కడో దాన ధర్మాలు చేసాం, మేము ఆ గుళ్ళో ఈ పూజలు చేసేసాం, అక్కడ అభిషేకాలు చేసామని అంటే ఎక్కడ కూడా అమ్మవారికి కరుణించదు. మీరు ఏ పూజలు చేసుకున్నా సరే వాళ్ళని కూడా సమానంగా గౌరవించండి. ఎక్కడ కూడా తక్కువ చేసి చూడొద్దు. మా అమ్మని నేను అలాగే చూస్తాను. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ గృహప్రవేశం జరిగినా, ఏ పూజలు జరిగినా ముందు మా అమ్మ చేతుల మీదుగానే చేస్తాను. నేను బయటకు వెళ్ళానంటే మా అమ్మే నాకు ఎదురొచ్చేదని ఆయన అంత చక్కగా వివరించి చెప్పారు. ఇంట్లో భర్త చనిపోయిన ఆడవాళ్ళని ఇప్పటికీ ఎంతమంది అవమానిస్తున్నారండి? వాళ్ళకి గౌరవం అనేది ఉందా? ఆయన చెప్పిన తర్వాత చాలా మందిలో మార్పు
వచ్చింది. ఆడవాళ్ళని గౌరవించడం మొదలుపెట్టారు. ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు జరిగినా, పూజలు జరిగినా, ఒక పెళ్లి కార్యక్రమం జరిగినా తీసుకువెళ్ళి ఆ పెద్దవాళ్ళని నువ్వు ఇది ముట్టుకోకు, నువ్వు ఇది చేయకని లోపల గదుల్లో కూర్చోబెడుతున్నారు. ఎంతోమంది తల్లులు, అత్తగారులు, అమ్మమ్మలు, నానమ్మలు ఇలా బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో అంత చాకరీలు చేసేవారు కానీ చివరికి అక్షింతలు వచ్చి వేసే సమయానికి నువ్వు వేయకూడదు, నువ్వు ముట్టుకోకూడదని దూరం పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అశుభంగా పోల్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఎంతో మందికి జ్ఞానోదయాన్ని కలిగించారు. పూర్వ సుహాసనలో కూడా అమ్మవారు ఉంటుంది, గౌరవించండి. మన ఇంట్లో పనిచేసే పని అమ్మాయిలో కూడా అమ్మవారు ఉంటుంది, ముందు ఆ అమ్మాయికి భోజనం పెట్టి తాంబూలం పెట్టండి అని అన్నారు. వాళ్ళు ఏ కులం వాళ్ళండి? మన పని అమ్మాయి మన కులమా? మొన్న కోబాబన్న గురించి ఎవరో ముస్లిం అతనైతే మన హిందువులందరూ అబ్బాయికి సపోర్ట్ చేసి మాట్లాడారే, ఎక్కడైనా తక్కువ చేసి మాట్లాడారో? హిందువులే ఎంతోమంది వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయం చేశారే. పద్మశ్రీ తీసుకున్న ఒక ప్రవచనకర్తను పట్టుకుని ఈ రోజున రోడ్డు మీదకి లాగేస్తున్నారని అంటే మీరు అసలు మనుషులేనా? ఇలాంటి వాళ్ళని దూరం చేసుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటనేది ఆలోచిస్తున్నారా? మంచి పాటలు చెప్పేవాళ్ళు మనకు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వీళ్ళు మానేశారు అనుకోండి, రేపు నెక్స్ట్ ఎవరున్నారు చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు ఎవరున్నారు? అది కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ఒక స్టేజ్ మీద ఇంత నవ్వుకుంటూ సరదాగా చెప్తున్నారు అని అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనసులో ఎక్కాలనే చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక సినిమాకి వెళ్తున్నామని అంటే అందులో కామెడీ ఉంటేనే ఇష్టంగా వెళ్ళి చూస్తాము. ఏది లేకుండా అలాగా ఉందనుకోండి సీరియస్గా స్టోరీ, ఎన్ని తిడతారండి బయటకు వచ్చి? ఒక కామెడీ లేదు, ఒక పాట లేదు, ఏమీ లేదు, చాలా సీరియస్గా చాలా చిరాగ్గా ఉంది అని 2 గంటల సినిమాకే మనం ఆ రకంగా మాట్లాడతాం. ఆయన చెప్పే ప్రవచనాలు గంటలు గంటలు కూర్చుని అక్కడ వినాలి అని అంటే పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కదా. చెప్పే ప్రతి మాటకి మనం చప్పట్లు కొడుతున్నామని అంటే అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చితేనే కదా కొడతారు. లేదంటే ఏంటి ఈయన ఇలా చెప్పాడని అక్కడ కూర్చున్న వాళ్ళు వెంటనే లేచి వెళ్ళిపోతారు. నిన్న మాట్లాడిన మాటలు కూడా ఒక స్టేజ్ మీదే మాట్లాడారు. ఆయన ఎక్కడ రహస్యంగా మాట్లాడలేదు, ఒక గదిలో మైక్ పెట్టుకుని కెమెరా పెట్టుకుని మాట్లాడలే, పబ్లిక్లోనే మాట్లాడారు. అయినా కూడా జనాలు అందరూ చప్పట్లు కొట్టారు. అంటే అది అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది, కానీ మనకు అర్థం కాలేదు. ఈ మధ్యన ఒక క్రికెటర్ ఉన్నారు, అతను బాగా ఆడతాడు, కానీ అతనుకున్న గర్ల్ ఫ్రెండ్ తోటి అసభ్యకరమైన పనులు చేస్తున్నాడు. చూడండి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక లోపం ఉంటుంది. అతనికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు, కానీ అతను చేసే పని నచ్చట్లేదు. ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి, అన్నీ మనకు నచ్చినట్టే ఉండాలని అంటే అది అవ్వదు కదా. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి మాట తీరు వాళ్ళది, ఎవరి అందం వాళ్ళది. ఇలాంటివన్నీ గమనించడం మానేసి ఒక పెద్ద ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించేసి పాత వీడియోలు ఎక్కడో ఉన్న వీడియోలు తీసుకొచ్చేసి ఈ గురుగుంజ పూసలు అవి ఇవని ఇష్టం వచ్చినట్టు వినిపించేస్తున్నారు. చిన్నజీఆర్ స్వామి గారు ఇక్కడ సేవా కార్యక్రమాలు ఎన్ని చేశారు, ఇలాంటి స్కూళ్ళకి ఎంత ఇచ్చారు, పిల్లల్ని ఇలా చదివించారని ఇవన్నీ మంచి విషయాలు చెప్తున్నారు. ఆయన కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఆ రోజున మీరెందుకు మాట్లాడలేదు? ఎక్కడ చెడ్డ మాట మాట్లాడారా దాన్నే పట్టుకుని వెతికి అల్లరిపాలు చేద్దామని చూస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళ వల్ల మనం ఎంత నేర్చుకున్నాం, మనకి ఎంత జ్ఞానోదయం అయింది, ఎందరిలో మార్పు వచ్చింది అనేది చూడట్లే. ఇలాగే హిందువులు కొట్టుకున్నారనుకోండి, ఎవడో వస్తాడు, కొబ్బరి నూనె రాస్తాడు, తీసుకువెళ్ళిపోతాడు. ఇలాంటి ప్రవచనకర్తలు ఉన్నారు కాబట్టి ఇంకా మనం హిందువులుగా ఈ రోజున ఇలా ఉన్నాం. లేదంటే మనం కూడా ఎటొకటి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. వేరే మతాల వాళ్ళు వచ్చి మన అందరినీ ఆక్రమించుకుంటారు, దరిద్రం వదిలిపోతుంది. మళ్ళీ ఇంకొక మాట, కులాల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు కూడా కులాల గురించి మాట్లాడకండి. ఈవిడ ఆ కులం అందుకే అలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఈ కులం అందుకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, ఇది ఎప్పుడు మాట్లాడకండి. కోవబన్నవాడు కూడా మా కులమేమీ కాదు, అయినా మేము సపోర్ట్ చేసి వీడియోలు చేసాం. పోనీలే పాపం పేదవాడు, ఎందుకు ఆ అబ్బాయి పొట్టకొడతారు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని, ఎవరి ప్రాణాలన్నా పోయాయా? ఎందుకు ఆ బన్నలు అమ్ముకుని అతన్ని ఇలా వీధిలో పెడతారు, అల్లరిపాలు చేస్తారని ఆ రోజున కూడా మేము మాట్లాడాం. కరికపాటి ఆయన్ని, ఇంత పెద్ద ఆయన్ని, ఇంత ప్రవచనకర్తని, పద్మశ్రీ తీసుకున్న ఆయన్ని ఈ రోజున ఏ ముస్లిము కూడా వచ్చి సపోర్ట్ చేయట్లే. అక్కడ మతాలు ఎవరు చూశారండి? మతాలు కులాలు చెప్పండి. ఇప్పుడు మేము మాట్లాడలేదా? ఎంతమంది హిందువులు సపోర్ట్ చేశారు? కానీ హిందువులే కొట్టుకు చచ్చిపోతారు. సిగ్గు అనేది ఉండాలి కొంచెమైనా. అయ్యో మన పరువు మనమే తీసుకుంటున్నామే, మన మతాన్ని మనమే అల్లరిపాలు చేసుకుంటున్నామే, మనం ఇలా కొట్టుకుంటే కొన్ని రోజులకి మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన మతం కనుమరుగైపోతుందన్న ఆలోచన ఎవరిలోనూ రావట్లే. ఆయన తొక్కేయాలి, ఆయనకు పద్మశ్రీ తీసేయాలి, ఆయన అరెస్ట్ చేసేయాలి, కోడిగుడ్లు వేసి కొట్టేయాలి. అంత నేరం ఏం చేశారండి? అంత నేరం ఏం చేశారు? ఓట్లేసి గెలిపించుకున్న రాజకీయ నాయకులే అడ్డమైన తప్పుడు మాటలు, అడ్డమైన తప్పుడు పనులు చేస్తున్నారు. ఏమన్నా చేయగలుగుతున్నారా? ఎవ్వరూ ప్రశ్నించరు. అలాంటివి ఎవరూ మాట్లాడరు. రాజకీయాలు మాట్లాడకుండా అని ఈయనకి సలహాలు చెప్తున్నారే, రాజకీయ నాయకులే ఈ రోజున అడ్డమైన పనులు చేస్తున్నారు, అడ్డమైన వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాంటివి ఎవరూ ప్రశ్నించరు. మన హిందూ మతాన్ని మనం ఎంత దారుణంగా తొక్కేసుకుంటున్నామో ఎవరు మనస్సాక్షికి వాళ్ళు ఆలోచించుకోండి. ఈవేళ ఆయన 4 తిట్టేసి మనస్తాపం కలిగించి పక్కకు తోసేసామనుకోండి, రేపు మనకు మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ఈయన తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా చెప్పేవాళ్ళు? ఉన్నా కూడా ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చిన్న పిల్లలతో సహా గరికపాటి గారు కానీ చాగంటి గారి మాటలకి ఫోన్లకి అతుక్కుపోయారు.
వాళ్ళ మాట వినబడితే చాలు చక్కగా ఈ రోజున భార్యాభర్తలే కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళ మాటలకి ఇంకా అలాగా ఫిక్స్ అయిపోయారు అంతే. ఇంకో కొత్త వ్యక్తి వచ్చినా సరే వాళ్ళు చెప్పిన దారి మాత్రం ఎవరికీ రాదు. పిల్లలు ఎవరు కూడా వినరు. ఈ రోజున పిల్లలు భక్తి మార్గంలోకి వెళ్తున్నారనంటే ఇలాంటి ప్రవచనకర్తలు ఉండబట్టే పిల్లల్లో మార్పు అనేది వచ్చింది. దాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లే. మేము ముస్లింలమే కానీ గరికపాటి గారు మాటలంటే మాకు చాలా ఇష్టం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న జ్ఞానం కూడా మనకు లేదు. ఒరే మీ స్థాయికి మించి అప్పులు చేయకండ్రా, ఎక్కడ పడితే అక్కడ కార్డులు గీయకండ్రా, రేపొద్దున పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు, ప్రతి రూపాయిని జాగ్రత్తగా వాడుకోండి అని ఇలా అప్పులు చెయ్యొద్దని చెప్పారు. అది తప్ప అండి? ఏ పండగలు వచ్చినా ఏదొచ్చినా సరే అమ్మ మీరింట్లో ఇంత ఖర్చు పెట్టి అంత ఖర్చు పెట్టి అభిషేకాలు పూజలు చేయడం కాదు, ముందు పేదవాడికి సహాయం చేయండి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి, ఇలాగ ఎన్నోసార్లు ఆయన పిలుపునిచ్చిన రోజులు ఉన్నాయి. అవేమీ ఎవరికీ కనిపించలేవు. బాత్రూమ్ కడిగేవాడు కారు కొనుక్కుంటే పనికి రాలేదు, ఆయనకు నచ్చలేదు. పని అమ్మాయిని అమ్మవారితో పోల్చారు, అది చూడండి, ఆ మాటలు వినండి, ఎక్కడున్నాయి వెతకండి ఆ వీడియోలు, అవి మీకు మైండ్లో గుర్తులేవనుకుంటా. అందరూ భజన చేస్తున్నారు, మనము భజన చేయాలని అన్నట్టు అందరూ ఏ పాట పాడితే మనము అదే పాట పాడదామని పాడుతున్నారు తప్ప ఆయన చెప్పిన దాంట్లో ఎంత అర్థం ఉందని చూడట్లే. ఆయన మన ఇంట్లో ఒక తండ్రిలాగా ఉన్నారే, ఇంటికి పెద్ద ఆయనలాగా ఉన్నారు, మన రాష్ట్రానికి చక్కగా మంచి మాటలు చెప్పే ఒక పెద్ద దిక్కులాగా ఉన్నారని ఎవరో ఆలోచించట్లే. మన హిందువులే ఏ రకంగా కొట్టుకుంటున్నారో ఇంకా సిగ్గుపడాలన్నమాట. అవతల మతం వాళ్ళకి మనం ఎంత లోకువైపోతున్నామో దీన్ని ఎవరు కూడా అర్థం చేసుకోవట్లే. ఇలాగే జరిగిందనుకోండి, మంచి వాళ్ళని మనం ఇలాగే దూరం చేసుకున్నామనంటే ఎవడో ఒకడు వస్తారు, మత మార్పిళ్ళు జరిగిపోతే ఎవరికి నచ్చిన దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని రోజులకి హిందూ మతాన్ని తొక్కేయాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు. పైకి మాత్రం జై శ్రీరామ్ అంటారు, జై శ్రీరామన్నారాయణ అంటారు, గోవిందలు అంటారు, రామ అంటారు, ఇన్ని పదాలు వాడతారే వీడియోలు మొదలు పెట్టగానే. మరి ఏంటి మీరు చేసేది? ఆయన పెద్దరికానికి గౌరవం ఇవ్వట్లేదు, ఆయన వయసుకి గౌరవం ఇవ్వట్లేదు, ఆయనకున్న పాండిత్యానికి గౌరవం ఇవ్వట్లేదు. పద్మశ్రీ ఊరికే ఇచ్చేస్తారండి ఎవరికి పడితే వాళ్ళకి. ఆయన ఎన్ని పద్యాలు చూడకుండా పాడిన ఉన్నాయి. మీరు పాడండి, ఒక పద్యం ఒక 10 సార్లు చెప్పి మళ్ళీ పాడండి అంటే ఓ అంటారు, ఎవరికి ఏది రాదు. ఊరికనే పద్మశ్రీలు ఇచ్చేస్తారా? పద్మశ్రీలు వెనక్కి తీసేసుకోవాలా? మీరు చెప్పేస్తే పాపం చేసేస్తారు గవర్నమెంట్. ఇప్పుడు ఈయన గుడ్డు గురించి మాట్లాడారు, తెడ్డు గురించి మాట్లాడారు, దీని గురించి మాట్లాడారు అని మాట్లాడుతున్నారే. ఇప్పుడు ఈయన మాట విని వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలను తీసేస్తున్నారా? ఎంతోమంది ఎన్నో విమర్శలు చేస్తున్నారు. ఉన్న పథకాల గురించి ఎంతోమంది ఎన్నో విషయాలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరి మాటలు వినిపించలేదు, వాళ్ళు ఎవరో మీ కళ్ళకు కనిపించలే. గరికపాటి గారు ఒక్కరే మీకు కనిపించారు. అనుష్క గురించి మాట్లాడారు, దాని గురించి మాట్లాడారు అంటున్నారు. ఆయన మనిషేనండి, మనలాగానే మనతో పాటు బతికిన ఆయన ఏదో సరదాగా మాట్లాడి ఉండొచ్చు, దాన్ని పట్టుకుని అనుష్క అనేసాడంటే అనుష్క ఇప్పుడు ఆయన ఏమన్నా పిలుస్తుందా? ఒక మాట చెప్పండి. మీరు అనుష్క గురించి ఇలా అన్నాడని మాట్లాడుతున్నారు. సాయి పల్లవిని ఆయన గౌరవించి మాట్లాడారు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, పద్ధతిగా వందుగ్గా చక్కగా ఉంటుంది ఆ అమ్మాయి, మన తెలుగింటి అమ్మాయిలాగా ఉంటుందని మరి సాయి పల్లవిని మెచ్చుకున్నారు. అది చెప్పరు, అనుష్కని అనేసారని మాత్రం చెప్తున్నారు. మన ఇంట్లో మన ఫ్యామిలీ అందరూ ఎలా సరదాగా మాట్లాడుకుంటామో అలాగే ఆయన కూడా ఒక స్టేజ్ పైన మనతోటి మన కుటుంబ సభ్యుల్లాగానే మన ఇంట్లో మనిషిలాగానే సరదాగా మాట్లాడతారు. ఏ విషయమైనా సరే ఒక సొంత మనిషిలాగా చెప్తారు ఆయన. ఒక పిల్లల్ని వెటకారంగా తిట్టినా సరే ఒరే ఇలా చేస్తున్నావురా, ఒరే అలా చేస్తున్నావురా అని ఇంత సరదాగా చెప్తున్నారనంటే ఆ పిల్లల మైండ్లో ఎక్కాలన్న ఉద్దేశంతో ఆయన మాట తీరు, ఆయన పద్ధతి అంతే. అది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అందరూ ఒకే రకమైన పోలికల్లో ఉంటారా? ఎవరి మాట తీరు వాళ్ళది, ఎవరి పద్ధతులు వాళ్ళవి, ఎవరి స్టైల్ వాళ్ళది. ఆయన చెప్పే విధంగా ఆయన చెప్తారు, ఈయన చెప్పే విధంగా ఈయన చెప్తారు. చూడండి, మన రాష్ట్రాలకు ఉన్న 2 కళ్ళని ఒక కన్నుని మన చేత్తో మనమే పొడుచుకుంటున్నాం. ఒక కన్ను గుడ్డిది అయిపోయిందనంటే నిజంగా మనం గుడ్డి వాళ్ళమే అయిపోతాం. గరికపాటి ఆయన గారి ప్రవచనాలు ఎంతమందికి అవసరం, ఎంతమందికి అవసరం లేదని మీరు ఒక పోలు పెట్టండి. ఓట్లు ఎవరికి పడతాయో చూడండి. నోరుంది కదా అని చెప్పేసి పాత వీడియోలు ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చివన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ ట్రోల్ చేసేస్తున్నారు ఈ గురుగుంజ పూసలు. వీళ్ళ ముడ్డు కింద ఉన్న నలుపుని చూసుకోరు, వీళ్ళ ముడ్డు కింద ఉన్న తప్పుల్ని చూసుకోరు, ఎదటి వాళ్ళని నిందించేయడానికి మాత్రం ఉంటారు. ఆయన ఎన్నో వేల పద్యాలు అవలీలగా చెప్పేస్తారు. మీరు చెప్పండి, ఎవరన్నా పద్మశ్రీని వెనక్కి తీసేసుకోవాలా ఏంటి? ఈ మాటకే పద్మశ్రీలు తీసేసుకోవాలా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఎన్నో తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలతో కనెక్షన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వీడియోలన్నీ మనం చూసాం. వాళ్ళ పోస్టులు పోయాయా? వాళ్ళని తీసేశారా? వీటికి కూడా ఆన్సర్ చెప్పండి ఎవరైనా సరే. ఆయన ప్రవచనాలు మానేస్తే మనకు వచ్చే నష్టం ఏమి లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. ఆయనకి నష్టం ఏమి ఉండదు, మనకే నష్టం. ఎందుకంటే ఇలాంటి మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉండరు. ఈ రోజున ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇంట్లో అత్తగారున్నా మామగారున్నా బయటికి గెంటేస్తున్నారు. కన్న తల్లిదండ్రులు కూడా పిల్లలు వదిలేసి విదేశాల్లోనూ వేరే సంసారాలు పెడుతున్నారు. ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పేవాడు ఎవ్వడూ లేడు. పెళ్ళైన 4 రోజులకి కొట్టుకుని విడిపోయి చచ్చిపోతున్నారు. లేదనంటే ఆ సంసారాలు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ మంచి మాటలు చెప్పే వ్యక్తి అంటూ ఉన్నారు అనంటే అది గరికపాటి గారే.
నిజంగా మీరు హిందువులు అయి ఉంటే ఈ గొడవని ఇక్కడతో ఆపండి. మీరు ఎదట వాళ్ళని ప్రశ్నించేటప్పుడు మీ ముడ్డు కింద ఎన్ని తప్పులున్నాయో వాటిని కూడా చూసుకోండి. ఇలాగే కొట్టుకున్నామని అనుకోండి, రేపొద్దున మత మార్పిళ్ళు కూడా జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈ విషయాన్ని ఇక్కడతో ఆపేయండి. ఆయన పెద్దరికానికి గౌరవం ఉండి ఊరికే ప్రతిదీ కూడా లాగద్దు. ఆయన గురించి నెగిటివ్గా ఎవరు కూడా వీడియోలు చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.